హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి సుమారు 866 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఆర్ఆర్బీ, ఏఎల్పీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉంది. కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇది మీ గమ్యానికి చేరే మార్గంలో మీకు 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 8125642471. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 866 పోస్టులకు సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఈ 866 పోస్టులకు గాను 18 రకాల నోటిఫికేషన్ యొక్క జారీకి సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. అటవీ శాఖకు సంబంధించి మనకి 814 పోస్టులు అయితే కేటాయించారు. దీంట్లో అటవీ శాఖలో ఏంటంటే సెక్షన్ ఆఫీసర్కి అండ్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి అండ్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ తన్వేదార్ దీనికి సంబంధించి మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి 100 అయితే ఉన్నాయి. 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్కి వచ్చేసరికి 691 పోస్టులు, 141 క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ అండ్ కి వచ్చేసరికి 2, టెక్నికల్ అసిస్టెంట్కి 13 అండ్ తన్నేదారుకి వచ్చి సంబంధించి 10. ఇవి మనకి ఎందుకంటే మనకి ఎస్సీ వర్గీకరణ వల్ల మనకి ఈ పోస్టులు భర్తీకి ముందే జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన పోస్టులు అనేవి ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, దాని తర్వాత ఇప్పుడు మనకి రిలీజ్ చేస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు. ఎవరైతే 2025లో ఎలాగైతేనే ప్రభుత్వం జాబులో స్థిరపడాలని ఆశపడుతున్నారో వాళ్ళకి ఇదైతే చక్కటి అవకాశం అనమాట. మనకి 18 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేవి జారీ కానున్నాయి. దాంట్లో మనకి టోటల్ 866 పోస్టుల వరకు అయితే ఉన్నాయి అనమాట. ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఇదొక బూస్టప్గా, ఒక శుభవార్తగా మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు చక్కటిగా శుభవార్తలాగా మీరు ఎంచుకొని ప్రిపేర్ అవ్వండి. మిగిలిన శాఖల నుంచి కూడా మనకి ఉద్యోగాల భర్తీకి ఉన్నట్లుగా మన ఇక్కడ పర్టికులర్గా నెంబర్స్తో సహా మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి 10 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి దేవాదాయ శాఖకు సంబంధించి మనకి 7 పోస్టులు అయితే ఉన్నాయండి. జిల్లా సైనిక అధికారికి వచ్చేసరికి 7, గ్రంథపాలకుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ హార్టికల్చర్ ఆఫీసర్కి వచ్చేసరికి 2, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ దానికి సంబంధించి 3, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదలకు సంబంధించి 4, జూనియర్ ఎక్సెంట్ ఆఫీసర్ కేటగిరీకి వచ్చేసరికి 2 అండ్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీకి వచ్చేసరికి 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీకి సంబంధించి 4, మున్సిపల్కి వచ్చేసరికి 11, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి రవాణా శాఖకు సంబంధించి మనకి 1 క్యారీ ఫార్వర్డ్లో కూడా ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్కి వచ్చేసరికి 1 అండ్ మిగిలిన పోస్టులు అనేవి మనకి ఇంకా జారీకి సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమైనందున మనకి ఈ యొక్క పోస్టుల అప్డేట్ అనేది వచ్చిందనమాట. టోటల్ 866 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నట్లు మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మెగా డిఎస్సి తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి 18 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి మనకి ఈ యొక్క 866 పోస్టుల భర్తీకి మనకి మే నెలలో నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేయడానికి రిలీజ్ చేయనున్నారు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక బూస్టప్ అనమాట ఈ యొక్క వార్త. ఈ 2025లో ఎలాగైనా మీ గమ్యానంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీని చక్కగా యూజ్ చేసుకోండి. మీరు ప్రిపరేషన్ అనేది మీరు హార్డ్గా ప్రిపేర్ అవి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడండి. మీకు ఇది 2025లో సిద్ధంగానున్న ఈ యొక్క నోటిఫికేషన్స్ యొక్క వివరాలు. ప్రిపరేషన్ అనేది మీరు దీనికి సంబంధించి మీరు హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఇది మనకి పర్టికులర్గా ఈ యొక్క న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు ఖరారు కీలకం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే 4 రోజుల్లో పూర్తి చేయవచ్చు. వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోనుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకి ఈ యొక్క ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఈ యొక్క అనౌన్స్మెంట్ మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇంతకన్నా ఎక్కువ పోస్టులు అయితే రానున్నాయి అని చెప్పేసి నేను అంచనా వేస్తున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేది మీరు చాలా హార్డ్గా ప్రిపేర్ అయ్యి ఈ 2025లో మీ యొక్క గమ్యానికి మీరు చేరే అవకాశం అయితే ఉంది. డోంట్ లూజ్ యువర్ హోప్, ప్రిపేర్ హార్డ్.
Thank you so much, and follow to WhatsApp, Telegram, Instagram channel. Please subscribe to my channel. Thank you so much.